తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కొనడానికి 100 కోట్లతో దొరికిందంటే దొంగలు నేరుగా ఏ విధంగా బహిర్గతంగా కొనుగోలు ప్రక్రియ చేస్తా ఉన్నారో అర్థమైంది. ఇది చట్టసభకు ఎన్నికైనటువంటి వాళ్ళ పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని బట్టి భారతీయ జనతా పార్టీ రేపు మునుగోడులో ఎన్ని డబ్బులైనా ఖర్చు చేయడానికి ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేనేం తక్కువ అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో శాసనసభ్యులు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఏ శాసనసభ్యులు అయితే 4 బేరసారాలకు దిగినరో అందులో 3 గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో కలిసినటువంటి వాళ్ళే. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శాసనసభ్యులు కొనుగోలు చేసేయడం, కొనుక్కోవాలనేటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా వ్యవహారం చేస్తున్న పరిస్థితిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. దీని తీవ్ర రాజకీయ వ్యభిచారం కంటే ఎక్కువగా దీన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రజలను గమనించాలని కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.